అడుగేస్తే జనం, అడుగు తీస్తే జనం. జగన్నే ఆశ్చర్యపరుస్తున్నటువంటి జన ప్రవాహం. గంటన్నరలో జరగాల్సినటువంటి పర్యటన 7, 8 గంటలు పట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, తాడేపల్లి నుండి మచిలీపట్నానికి పెడన దగ్గరికి వెళ్ళడానికి 8 గంటలు పట్టిందంటే, ఎక్కడికి వెళ్ళినా జనం ఎగబడుతున్నారంటే, ప్రజలు అడుగుతున్నారంటే, కలవడానికి ఇష్టపడుతున్నారంటే, షేక్ హ్యాండ్‌లు ఇస్తానికా, మాట్లాడడానికా, ఫోటోలు తీసుకోవడానికా, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ గోడు వెళ్ళబోసుకోవడానికో చేస్తున్నారు అంటే, తనని నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి. తను బెంగుళూరుకెళ్ళడంలో తప్పేం లేదు. శని, ఆదివారాలు వెళ్తే మిగతా 5 రోజుల్లో ఒక 2 రోజులన్నా ప్రజా దర్బార్ లాంటిది పెట్టి ప్రజా అభిప్రాయాలు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇప్పటికి తీసుకుంటున్నారట. కానీ ప్రజలందరికీ తెలీదు. ఇప్పుడు తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో వెళ్లారు. అలాగే కలెక్టర్ల దగ్గరికెళ్లారు. పరిష్కారం కాలేదు. వాళ్ళిప్పుడు రావాల్సింది ఎక్కడికి? జగన్ దగ్గరికి. ఎందుకంటే ఇంకెవరు ప్రతిపక్షం లేదు. కాబట్టి తన దగ్గరకొచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటిని వాళ్ళ మీడియాలో ఫోకస్ చేయొచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో ఫోకస్ చేయొచ్చు. తద్వారా ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎండగట్టొచ్చు. సేమ్ టైం తన మీద నమ్మకం పెంచుకోవచ్చు. సీరియస్‌గా దృష్టి పెట్టుకోవాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది.